మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం వాక్యం చూసుకున్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే దేవుని దృష్టిలో మనం అందరం కూడా చిన్నపిల్లలమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను, భక్తుడైన యోహాను అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అసలు మనలో ఉన్నది ఎవరు, లోకంలో ఉన్నది ఎవరు చెప్పండి? మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మరి లోకంలో ఉన్నది ఎవరు అమ్మా? లోకంలో ఉన్నది అపోహి శక్తులు ఉన్నాయి, దురాత్మ శక్తులు ఉన్నాయి, అంధకార శక్తులు ఉన్నాయి, ఆ యొక్క భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి, మోసపరిచే ఆత్మలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మరి ఈ పరిశుద్ధాత్మను నీకు ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ నీకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదవండి. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు, నన్ను వాడనివ్వడు, నా పక్షమై తానే యుద్ధము చేయును. నాలో ఉన్న దేవుడు వాని కంటే గొప్పవాడు, నన్ను వాడనివ్వడు, నా పక్షమై తానే యుద్ధము చేయును. దేవుడు మనల్ని ఓడిపోనీడు. ఆమేనండి. ఎందుకు ఓడిపోనీడు ఎవరని చెప్పండి? నేను ఓడిపోతే ఆ ఓటమి నాది కాదు, దేవుడు ఓడిపోయినట్లే. అర్థమవుతుందని చెప్పింది. నువ్వు ఓడిపోతే ఆ ఓటమి నీది కాదు. యుద్ధంలో ఆ రోజున దావీదు ఓడిపోయాడు అనుకోండి, ఇశ్రాయేలీలు అందరూ ఓడిపోయినట్టే లెక్క. దావీదు పక్షాన దేవుడు కూడా ఓడిపోయినట్టు లెక్క అయింది. అందుకే దావీదు ఏమన్నాడంటే అక్కడ యుద్ధంలో ఆ రోజున, ఇదిగో నేను నా దేవుడైన యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకే వస్తున్నాను. అర్థమవుతుందా? దేవుని పేరట నువ్వు ముందుకెళ్తే నీకు అంతా జయమే కలిగింది. ఆమేనా? జయమొద్దా? ఆమేనండి. అంతా మనకి జయమే. పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటున్నామంటే చదువు పేతురు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి ప్రధాన శిష్యుడైన పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో, ఏ వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను వరమును పొందుతాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఓడిపోనింది. ఆమేనండి.
ముఖ్యంగా యవనస్తులు ఈ రోజు నా పిల్లలు కొంతమంది కనపడుతున్నారు నాకండి. పిల్లలు ఒకసారి చేతుల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి అమ్మా. యవన పిల్లలు మరి ముఖ్యంగా మీరు ఒక విషయం గమనించాలి. ఈ రోజున ఏం గమనించాలనుకుంటున్నారు? సాధారణంగా లోకంలో ఏముందయ్యా అని చెప్పాను ఇందాక, భ్రమపరిచే ఆత్మ ఉంది లోకంలో. అమ్మ అర్థమవుతుంది నా మాట? ఈ భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందంటే ఒక్కోసారి భ్రమపరిచే ఆత్మ మాట్లాడద్దు కూడా. ఏం చేస్తే వాళ్ళెవరినో ముగ్గురిని దేవుడు వచ్చేయమంటున్నాడు అని చెప్పి ఉరేసుకుని చెప్పారు. ముగ్గురు ఆ మధ్యన టీవీలో చెప్పారన్నారు, దేవుడు వచ్చేయమన్నాడు అంటారు. అమ్మ అర్థమవుతుందా? దేవుడు నిన్ను చచ్చిపోమని చెప్పడు. ఒకవేళ నీ టైం అయితే దేవుడు నీకు అలా చెప్పడం కాదు, కానీ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. టైం అయితే అని చెప్తాడు, కానీ నువ్వు ఎలా సావు అలా చావు అని దేవుడు చెప్పడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే కొన్ని భ్రమపరిచే ఆత్మలు ఏం చేస్తాయి అంటే నిన్ను మోసగిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఏది భ్రమపరిచే ఆత్మ, ఏది పరిశుద్ధాత్మ నువ్వు తెలుసుకోకపోతే ప్రతిదీ మనతో ప్రతిదీ మాట్లాడేది ప్రతిదీ పరిశుద్ధాత్మ అని అనుకున్నావు అనుకో, భ్రమపరిచే ఆత్మ కూడా ఒక్కోసారి ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ లాగా మాట్లాడద్దు. దేవునికి స్తోత్రం. ఒకసారి అమలాపురాన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, యాహానయ్య గారు. సుమారుగా ఆయనకు 70 సంఘాలు ఉన్నాయి. ఆయన ఎన్ని సంఘాలు? అమ్మ ఇక్కడే ఉన్నారా? ఎన్ని సంఘాలు? ఒకరోజు ఆయనతో ఒక బలమైన వెలుగు వచ్చిందంట. ఆ వెలుగులో నుంచి మాట్లాడుతున్నాడంట ఒక అతను. నీకు 15,000 రూపాయలు అంబాసిడర్ కారు ఇస్తున్నాను అన్నాడు. 15,000 రూపాయల్లో నీకు అంబాసిడర్ కారు. అంబాసిడర్ అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా వాడారు కారు. అంబాసిడర్ తెలుసు కదా? అంబాసిడర్కి దానికి మీనింగ్ అర్థం ఏంటంటే రాయబారి అని అర్థం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బహుశా అదే అనుకుంటున్నాను, నాకు ఎప్పుడో నన్ను గుర్తు రాట్లా, అదే ఉంటుంది. 15,000 రూపాయలు ఇస్తున్నానంటే ఈ పాస్టర్ గారి శిష్యులు, పాస్టర్ గారిని ప్రేమించే శిష్యులు ఉంటారు కదా సంఘంలో, వీళ్ళు విజయవాడ కాడి నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం ఎక్కడ కార్ల షెడ్లు అన్నీ ఎతికేస్తున్నారు. ఎంత లెక్క ఎతికినా ఎక్కడ కారు ఎక్కడ? అమ్మ పిల్లలు అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? కారు ఎక్కడ కనపడతల్లా. అప్పుడు మరలా ఈయన ప్రార్థన చేశాడంటే ఒక రోజున, ప్రభా ఏంటి నాయన 15,000 రూపాయలు కారు ఇస్తానన్నావు నాయన, ప్రభా ఇవ్వలేదేంటి ప్రభా, ఏంటి నాయన అని ప్రార్థన చేస్తుంటే మళ్ళీ ఒక వెలుగు వచ్చిందంట. ఆ వెలుగులో నుంచి వీడికి కారు కావాలంటే వీడికి కారు ఇస్తే కారు వేసుకుని రోడ్లు ఎమ్మడి తిరుగుతాడంటే వీడు అంటున్నాడంట ఒక అతను. ఎవరనేది? అయితాను వీడికి కారు ఇస్తే కార్లు వేసుకుని రోడ్లు ఎమ్మడి తిరుగుతాడంటే వీడు అమ్మ అర్థమవుతుందా? అప్పుడు ఈయనకి దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు ఆలోచిస్తే నిజమైన వెలుగు ఉండి నువ్వు అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నది. నిజమైన వెలుగు ఉంది అంటే దానికి అర్థం ఏంటి? ఆపోజిట్ డమ్మీ వెలుగు ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అనుకున్నాడంటే, అయ్యో నేను సైతాను చేతిలో మోసపోయానే, సైతాను నన్ను మోసం చేశాడే అని బాధపడ్డాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ జరగదు వాళ్ళ గురించి మన పరిచయంలో జరగలేదా? గతంలో ఒక అతనికి ఒక దురాత్మ పట్టుకుని ఏమంటున్నాడంటే, మేము ఓరజేరులో ఆరాధన ముగించుకుని వస్తున్నాం. ఆ ఆవిడ ఫోన్ చేసి, అయ్యగారు ఇతనికి ఏదో పట్టుకుందండి, అయోమయంగా మాట్లాడుతున్నారు, ఒకసారి ఇంటికి రండి అయ్యగారు అంటే, నేను పాస్టర్ గారు వెళితే ఏమంటున్నాడంటే, నన్ను దేవుడు వచ్చేయమంటున్నాడు అర్జెంటుగా. దేవుడు ఎలా వచ్చేయమంటున్నాడు నిన్ను దేవుడు అంటే, నన్ను అర్జెంటుగా బండేసుకెళ్ళి ఇదే నన్ను గుద్దేయమంటున్నాడు. నీకోసం చాలా సేవ సిద్ధపరిచా, నేను చాలా సేవ ఉంది, బోల్డ్ జనాలు ఎదురు చూస్తున్నారు నీకోసం. ఎక్కడ? పైన చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఆ దయ్యాన్ని విడిపించడానికి మాకు గంట పట్టింది. తైలం పోసి అభిషేకించి పరిశుద్ధాత్మ రిలీజ్ చేసి 1 గంట ప్రార్థన చేస్తే అప్పుడు కుదిరింది ఆ దయ్యం. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆత్మలు కూడా, ఇలాంటి స్పిరిట్లు కూడా ఉంటాయి సమాజంలో. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడితేనే ఇక్కడ కొంతమంది ఎదురు చూస్తున్నారు కదా, కానీ వాడిని దేవుడు ఏమంటున్నాడంట, కొన్ని వేల లక్షల మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేయని అంటున్నాడు. ఇది ఏ ఆత్మ అంటే భ్రమపరిచే ఆత్మ. ఇట్లాంటివి ఉంటాయి, జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
సైతాన్ ఒక్కోసారి ఏం చేస్తాండి, చచ్చిపోమని ప్రేరేపిస్తుంది. వరకునే మన ఎవరో చూడు స్టూడెంట్ ఫెయిల్ అయిపోతానే మనకి ఆత్మహత్య చేసుకుని తీరా పాస్ అయిందాం. చాలా 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 జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నారు, మనం పరిశుద్ధాత్మతో ఉండాలి. ఆమేనానండి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. ఆమేనానండి. నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావంటే, ఎప్పుడు ఛార్జింగ్ అవుతావంటే దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉన్నప్పుడే ఛార్జింగ్ అవుతావు. ఆమేనానండి. ఆరాధన ఏం చేస్తున్నాయి అంటే, నీకు దేవుని ఆత్మ చేత నిన్ను నింపుతుంది. దేవుని ఆరాధన, దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఆరాధన ఏం చేస్తుంది? నీకు విడుదలేస్తుంది ఆరాధన. ప్రతి బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ప్రతి బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ప్రతి దురాత్మ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనం చదువుకుంటే, మత్తయి 12:29. ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడలా, ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, ఒకడి ఇల్లు దోచుకోవాలంటేనంట ముందు ఆ ఇంట్లో ఉన్న బలవంతుని బంధించాలంట. అంటే ఈ దేని గురించి యేసయ్య చెప్పింది? ఈ దోచుకోవడం గురించి కాదు, సైతాన్ని ఎలా బంధించాలి అనే దాని గురించి చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒక ప్రాంతాన్ని మనం స్వాధీనపరుచుకోవాలంటే ప్రతి ప్రాంతంలో కూడా ఒక బలవంతుడు ఉంటాడు. ఒక ఏరియాలో, సేవలో కూడా ఆ ఏరియాలో ఉన్న బలవంతుడు బంధించబడకపోతే వాడు మనల్ని బంధిస్తాడు. తెలుసా నీకు ఆ విషయం? ఈ ఏరియాలో ఎన్నో రకరకాల సేవలు అయిపోయినాయి. ఈ ఏరియాలో చివరికి దేవుని పిలుపుతో, దేవుని అధికారంతో వచ్చి నన్ను కూడా ఎన్నో కొట్టే దెబ్బలకి, సైతాన్ని కొట్టే దెబ్బలకి పడవద్దు వీడు వచ్చి మళ్ళీ అలాగా. కారణం ఏంటి? బలవంతుడు బంధించబడాలి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. మనకి విరోధంగా ఉన్న బలవంతుడు యేసు నామములో బంధించబడును గాక. అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు నిజంగానే మామూలుగా కూడా ఈ లోకంలో ఏ ఇంటిలో అయినా ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లు మామూలుగా కూడా దోచుకోవడం చాలా ఎందుకు కష్టమో. బలమైన వాడు ఉంటే ఏం చేస్తాడు? వీళ్ళందరినీ మొత్తం దొలగొట్టి వదిలిపెడతాడు. దేవుని స్తోత్రం. అందరికి చెప్తుంది దేవుని స్తోత్రం. గతంలో మనం చెప్పాను, ఒక ఈ మధ్యన ఎన్ని రోజులు అయితే అమ్మాయి గేట్ దగ్గర ఒక నెల రోజుల క్రితం మేముండే ఇంటి దగ్గర కరెక్ట్గా నైట్ 1 గంటకి వచ్చి 4 మనుషులు గేటు దగ్గర ఉంగుని లోపలికి ఎలా చూస్తున్నారు. 4 మనుషులు. ఎన్నింటికి? 1 గంటకి నైటు. కరెక్ట్గా నాకున్న విధానం, నేను కూర్చున్న రూమ్లో, నేను ఎక్కడైతే కూర్చుని ప్రార్థన చేస్తాను అక్కడ కిటికీలు తీసుంటే కరెక్ట్గా మెయిన్ గేట్ దగ్గర కనపడుతుంది. ఆ కిటికీలో నేను ఒక్కసారి చూసి, ఏంటిది వీళ్ళు ఎవరో టైం చూస్తే 1 గంట వచ్చి మన ఏం తొమ్మిది చూస్తున్నారు లోపలికి. లైట్లు కూడా ఆరిపేస్తున్నాను. ఒక్క క్షణం నేను మొత్తం 4-5 వచ్చారు వాళ్ళ కుర్రోళ్ళు. నేను అనుకున్న వీళ్ళు దొంగోళ్ళు అంటావా అని అనిపించింది నాకు ఒక క్షణం. ముందు ఒకసారి షాక్ అయింది, ఎవరో వీళ్ళు అని. సడన్గా వీళ్ళెవరో అని కొంచెం అనుకుంటాం కదా, దొంగోళ్ళు అంటావా అని అనుకుని మెల్లిగా లేచి లైట్ వేసి అన్నానంతే. లైట్ వేసి అనేసరికి ఆ క్యాక్కి అక్కడ గేటు కాడ ఉన్నవాడు రోడ్డు మీద పరిగెట్టారు. ఈ లోపల పడుకున్నవాడు ఏరియా అందరూ లేచి వచ్చేసారు బయట. అరే ఎవరో వచ్చారా బయట గేటు కాడ అనేసరికి ఈ లోపల ఏరియా పెద్ద ఇనపరాడు ఒకటి పట్టుకుని ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే నేను కంగారు పడుకోవాలి, పట్టుకోకూడదు. అసలు ఎందుకు వచ్చారంటే తెలుసుకోవాలి. కంగారు పట్టుకోకని చెప్పి ఆయన ఆపి ఒక క్షణం, ఎవరు బాబు మీరు ఎవరు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏమన్నారు, అది కాదండి అంకులు, ఇది కాదండి, పోస్టర్లు అతికిస్తున్నామండి అంకులు గేటుకి అన్నారు. పోస్టర్లు అతికిచ్చేవాళ్ళు 1 గంటకు వస్తారా? భలే వాళ్ళు రా బాబు, మీరు భలే వాళ్ళు ఉన్నారు. మరి పోస్టర్లు అతికిచ్చేవాళ్ళు లోపల ఎందుకు చూస్తున్నారు? లోపల తొంగి కానీ భలే వాళ్ళు ఉన్నారు, మీరు దొంగళ్ళు అనుకున్నాం మేము ఇప్పుడు అని చెప్పి వాళ్ళ అవతలకే పంపించేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు ఒక ప్రత్యేకమైన విధానం ఇచ్చాడు. ధైర్యంలో మాత్రం చాలా ధైర్యం ఇచ్చాడు. ఇక్కడ ఉప్పనేల ట్యాంక్ ఉండేది మన కమిటీ హాల్ కాడ.
నేను ఉప్పనీళ్ళ ట్యాంక్ అంటుంది దీన్ని, ఉప్పనీళ్ళ నుయ్యి అంటుంది. నైట్ 2 గంటల సమయంలో నేను చిన్నతనంలో ఒక ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని కాళ్ళు కట్టుకుంటున్నాను ట్యాంక్ దగ్గర. నేను ఎవరది అన్న, తీరా ఎవరైనా మా నాన్నగారు. ఆయన ముంగి కట్టుకుంటే ప్యాంట్ వేసుకున్నాడు. ఏంటంటే ఆయన పరారు కేసులు అప్పట్లో ఎన్టీ రామారావు టైంలో ఏదో ఒక చిన్న కేసు అయ్యి గుండెపల్లి ఉండిపోయాడు. ఆయన వెళ్ళి ఆ టైంలో వచ్చాడు ఇక్కడికి. వస్తే నేను ఎవరో అనుకుని నేను చిన్నవాడైనా సరే వెళ్ళి ఎవరది అనేసరికి మా నాన్నగారు నేనే అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి దేవుడు భయపడకోకుండా ధైర్యంగా ఉండే పంపించాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి పక్కన అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే ఎవరో ఒకరు బయటికి రాకపోతే చెప్పండి అయ్యా తెలిసిన వాళ్ళు పాస్కి వచ్చిందనుకో ఎవరో ఒకరు లేగాలి వాళ్ళు చెత్తన ఎగిరితేనే బయటికి వెళ్తారు. పాస్ పోయడానికి కూడా మనుషులు తోడు కావాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి చిన్నప్పటి నుంచి. ఆమెనానండి. పరలోక రాజ్యంలో ఒక మాట పిరికి వాళ్ళకి కూడా పరలోక రాజ్యం వెళ్ళారంట. బైబిల్లో ఉంది రాయబడి. పిరికితనం నీలో ఉండకూడదు. ఆడపిల్లవైనా మగపిల్లవాడైనా సరే ధైర్యంగా ఉండాలి ఎల్లప్పుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏ మందుము దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన ఈ రోజులు ఎవరు? పోలో మన ఈ రోజులు ఎవరయ్యా? అమ్మా మీ విరోధులు ఎవరు? చెప్పుకా, మీ విరోధులు ఎవరమ్మా? అది ఎవరు చెప్పండి, మీ విరోధులు ఎవరు చెప్పనా? మనకు విరోధంగా ఒకవేళ ఎవరన్నా ఉన్నారు అంటే అది సైతానే కానీ మనుషులు కాదు. మనుషులు అందరూ మన మిత్రులే. వాళ్ళందరూ దేవుని పోలికలో ఉన్నవాళ్ళే. దేవునికి స్తోత్రం. మనుషులు ఎవ్వరూ మన శత్రువులు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ఈ మాట అనుకుంటే వెళ్ళిపోతున్నా సార్, చాలా అంతా జయమని అర్థమవుతుందా? దేవుడు నా పక్షాన ఉండగా నాకు ఈరోజు ఎవడు? దేవుడు నా పక్షాన ఉండగా నాకు ఈరోజు ఎవడు? దేవుడు నా పక్షాన ఉండగా నాకు ఈరోజు ఎవడు అన్నావు అనుకో, విరోధంగా వస్తున్న వాళ్ళందరూ కూడా పారిపోతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొన్న నేను పండుకున్నాను పరిచర్యకు, ఎక్కడికో వేరే ఊరెళ్ళి వచ్చి పండుకున్నాక ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో చెప్తున్నారు ఏమని, ఇతన్ని మాత్రం మనం కదిపామా ఇతడు మనందరినీ కూడా చితక దొక్కేస్తాడు, అనగదొక్కేస్తాడు అని అంటున్నారు వాళ్ళు. ఎవరో ఒకరు నా గురించి చెప్తున్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే అవి మనుషులు కాదు, అవి దురాత్మలయ్యి అని అనిపించింది. దేవునికి స్తోత్రం. మనుషులు కాదయ్యి, అవి దురాత్మలయ్యి. దేవునికి స్తోత్రం. ఈ మనం పలికే మాటలో కూడా పవర్ రిలీజ్ అయ్యింది. తెలుసా నీకు ఆ విషయం? దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా దగ్గర ఏం లేదు, డల్ అయిపోయింది అంతా, నేను దివాళీ తీసేసాను అన్నావు అనుకో, అదే అమ్మ అర్థమవుతుందా? 1, 2, 3 సార్లు నేను అప్పుల్లో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను, అప్పులో 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 అప్పులో, నన్ను ఎవరు విడిపెడతారు, నా అప్పులు ఎవరు తీరుతారు అన్నావు అనుకో, అవి ఏమైందంటే ఆ స్పిరిట్ నీ మీద పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు నీ అప్పులు. అదేంటి దేవుడి కోసం చేసావు నువ్వు అప్పులు? మరి దేవుడు ఎందుకు తీరుస్తాడు అంటాడు సైతాను. నువ్వు ఎవరి కోసం చేసినా సరే దేవుడే తీరుతాడు. ఎందుకు తీరుతాడంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు అమ్మ, తామేనానండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన నోటి మాట కూడా ఎలా పనిచేస్తా చిన్న ఉపమానం చెప్తాను వినండి. కొల్లేటి ప్రాంతంలో బొల్లోడు అని ఒకడు ఉండేవాడు అంట. మన ఏరియాలో కూడా బొల్లాయిన ఉండేవాడుగా. మేకలు వెళ్తే ఊరుకునేవాడు కాదు, బొల్లాయిన పేర్లు వద్దులేదు. దేవునికి స్తోత్రం. అమ్మా గుర్తొచ్చింది మీకు? కొల్లేటి ప్రాంతంలో బొల్లేడు ఉండేవాడు అంట. ఏంటి మాయా విశేషాలు అంటే ఆడు అనేవాడు అంట. ఏం చెప్పండి రాళ్ళు, మొత్తం చేపల చెరువు పడితే డబ్బు ఎక్కువ వచ్చేసింది, అది ఎక్కడ దాయాలో తెలియట్లేదు. ఇంట్లో బీరువా నిండా డబ్బు దాచేసాను, బీరువా నిండిపోయింది, ఇంకా ఎక్కడ దాయాలో తెలియట్లేదు. మంచం కింద పెట్టాను, సంచుల్లో టంగుపెట్ల కింద పెట్టాను, ఇంకా ఎక్కడ దాయాలో అర్థం కావట్లేదు అనేవాడు అంట. ఎలా పోలంగా సరదాగా ఎవరు అడిగినా ఇదే మాట, డబ్బు ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైపోయింది అనేవాడు.
నిజంగానే వీడు సరదాగా ఏడాపాలంగా అనేవాడు నిజంగా ఒక రోజున రొయ్యల చెరువు చేపల చెరువు పడితే నిజంగానే కోటీశ్వరుడు అయిపోయాడు. మా ఫెలోషిప్ పాస్టర్ గారు యేసుబాబయ్య గారు చెప్పారు ఈ సందర్భం. నిజంగానే కోటీశ్వరుడు అయిపోయాడంట. అమ్మ అర్థమవుతుందని చెప్పింది. ఎప్పుడు కూడా ప్రతికూలంగా పలకకూడదు. నాకు జబ్బు వస్తుందేమో వాళ్ళకి వచ్చేసింది ఆ జబ్బు, నాకు వస్తుందేమో అన్నావు అనుకో, అది వస్తాయి. నాకు రాదు, ఏం పర్లేదు, నా ప్రభు ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సినిమా యాక్టర్లకి డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా దిక్కులేదు ఉందా? వాళ్ళకు కూడా జబ్బులు ఏర్పడి చేస్తున్నాయి. నీకున్న వసతులు అనేక మందికి లేవు. ఒకవేళ నువ్వు పచ్చడి వేసుకు తిన్నావేమో నాకు తెలీదు, లేకపోతే ఉత్తి సారు వేసుకు తిన్నావో పచ్చి పులుసు వేసుకు తిన్నావో నాకు తెలియదు, కానీ నీకున్న వసతులు చాలా మందికి లేవు. ఈ రోజున వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తి ఉంది, పేరుంది, చాలా అన్నీ ఉన్నాయి, కానీ ఏదో భయంకరమైన జబ్బు కూడా వాటితో పాటుగా ఉంది వాళ్ళకి. కానీ దేవుడు మనకు ఉన్నంతలో దేవుడు ఏమిచ్చాడయ్యా యేసయ్య అంటే నెమ్మదినిచ్చాడు యేసయ్య. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తారు దేవునికి స్తోత్రం. దేవుడుండనా పక్షమో నేనెవరికి భయపడను, దేవుడుండనా పక్షమో నేనెవరికి భయపడను. దేశవారు సిగ్గుపడుదురో దేవుడు తన పక్షమో నేనెవరికి భయపడను. సంచారములను ఆయనే దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేనండి. అయ్యగారు దేవుడు ఇదిగోండి నా పక్షాన్ని ఎవ్వరు లేరండి అయ్యా, నా పక్షాన్ని ఇదిగో మాట్లాడేవాళ్ళు లేరండి అయ్యా, మనుషులు లేరండి, డబ్బులు లేవండి, ఆస్తి లేవండి, ఏమీ లేని వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో ఏం చేస్తారయ్యా? ఏమీ లేని వాళ్ళ దగ్గర తగ్గింపు ఉండదు కొంచెం. తెలుసా నీకు ఆ విషయం? కుంటిపల్లిలో ఒక పేద పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు మా బామ్మడికి ఉన్నారు. మా బామ్మడి పేదోళ్ళు, కానీ ఆ పిల్ల ధనం పరంగా పేదోళ్ళేమో కానీ గుణం పరంగా చాలా. ఒకవేళ మేము వెళ్ళే వరకు గడగడలు ఆడిపోతాం, అన్నయ్య టీ పెట్టినా, అన్నయ్య డ్రింక్ తెప్పించమంటావా, అన్నయ్య మజ్జిగ తాగుతావా, గడగడగడలు ఆడిపోతుంది ఆ పిల్ల. నాకు అనిపించింది ఓ ఈ పిల్ల చాలా జాగ్రత్తగా ఉంది అని అనిపిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ధనం నీ దగ్గర లేకపోయినా గుణం ఉంటే ఒకరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేనండి. నీ గుణం మంచిదైతే మనిషి మంచోడే కానండి, కానీ కొంతమంది ఎప్పుడన్నా ఎవరైనా తేడాగా ప్రవర్తించినప్పుడు ఏమంటారు? ఎవరి దాకెందుకు మనోళ్ళే మనల్ని అంటారు చాలాసార్లు. ఏమనరా? మనిషి మంచోడే కానండి, కొంచెం వాడి గుణం కూర్చేటిదండి. పెళ్లి సంబంధాలు కొంతమంది ఏం చేస్తారంటే అలాంటి మాటలు చెప్పి చెడగొట్టేస్తారు. అమ్మ పిల్లలు అర్థమైంది నా మాటలు. అమ్మ నువ్వు కూడా వచ్చావు, చూడలేదు నేను. దేవునికి స్తోత్రం. పిల్లలపాడు పద్మ, దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? పెళ్లి సంబంధాలకు వెళ్తే ఎవరన్నా ఎవరింటికండి మీరు పెళ్లి సంబంధాలకు ఫలానా వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మీరు? వెళ్ళండి. వాళ్ళ ఇంటికి అన్నా కానీ అయిపోయింది అక్కడ వేసే బాంబు. ఇంకేంటి వాళ్ళ ఇంటికా మీరు వెళ్ళేది? నేనేం చెప్పలేదు, మీరు వెళ్ళండి. బాబు ఏంటి అంత మాట ఏంటంటే అది కాదండి, ఏం కాదు వాళ్ళ గురించి నీకు పూర్తిగా ఇలాగ ఏదో మాట వేసి చెరగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దవాళ్ళు అంటారు చెరపుకురా చెడేవు అంటారు. ఎదరు వాళ్ళు చెరపుకురా, ఎదరు వాళ్ళు మన సాధ్యమైతే ఎదరు వాళ్ళు పెళ్ళిళ్ళు జరగాలన్నా ఏదన్నా మనం మంచి చేయాలి, కానీ చెడు మాత్రం ఎందరో పిల్లలు అంటుంటారు. చాలామంది అన్నయ్య గారు మా వివాహం జరిగేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య గారు అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ఫోన్లు ఇవి నాకు ప్రతిరోజు ఇక వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఇక వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇక పట్టాను, ఇంకేం చేస్తాం మరి? ఇక గట్టిగా పట్టు, ఏం చేస్తాం? ఇక సొంత దేవుడిచ్చిన బిడ్డలాగా వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నా. అయ్యా త్వరగా వివాహం జరిగించేయ,
సాటి అయిన సహాయం సిద్ధపరిచిన మంచి వాళ్ళని సిద్ధపరిచే వివాహం జరిగించుకోవాలి ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ ఎంత బాధో తెలుసా, తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, ఏదో సంబంధం చూసి. తల్లిదండ్రులు లేకపోతే ఎవరు పెళ్ళిళ్ళు చేయరు. మీకు తెలియదు ఆ బాధ. చేస్తారు ఎవరన్నా? తల్లిదండ్రులు లేకపోతే ఎవరు చేయరు. ఏమిచ్చిందండి మా అమ్మ, ఏమిచ్చాడండి మా నాన్న అంటారు చాలామంది. జన్మనిచ్చారు వాళ్ళు, ఆమె నానండి పెంచి పెద్దోళ్ళు చేశారు, తర్వాత పెళ్ళి చేస్తారు. దేవుని స్తోత్రం. కానీ ఈ రోజున పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే, వద్దు నాన్న నువ్వు మాకు పెళ్లి చేయొద్దునా, అమ్మ నువ్వు నాకు పెళ్లి చేయొద్దునా. ఒకవేళ చేసేటట్టయితే నేనే ఒక సంబంధం చూసుకున్నాను, నా సంబంధమే చేయంటారు. కానీ వాళ్ళు దెబ్బలాడికి చేసేటప్పుడు అప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా ఎవరు ఏమంటా కుదరదు ఇక. ఎందుకంటే వాళ్ళే చేసుకున్నారు కదా మరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనం. 2వ రాజులు 6వ అధ్యాయము 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక పర్వతం మీద, ఒక కొండ మీద జాగ్రత్తగా ఉంటే రథాలు గుర్రాలు సైనికులు అందరూ వచ్చేసారు శత్రువులు. ఎలీషా శిష్యుడు ఉన్నప్పుడు, అప్పుడు అయ్యా ఇంకా మనం అయిపోయాం, శత్రువులు అందరూ చుట్టుముట్టేశారే అంటున్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, దైవజనుడైన ఎలీషా, దేవుని ఆత్మ కలిగిన ఎలీషా, జరగబోయేది ముందుగా గుర్తించే ఎలీషా ఏమంటున్నాడంటే ఇక్కడ, భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ప్రభా వీడు చూచినట్లుగా వీడి నేత్రాలు తెరువునాయన అనగానే అగ్ని రథాలు అగ్ని గుర్రాలు కనబడతాయి అక్కడ. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చినాయి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు? అయ్యా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వారి పక్షాన ఉన్న వారి కంటే మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. చాలా చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఏడుతో పోరాడుతున్నావు, వాటికంటే అధికమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేనండి. ఏడుతో పోరాడుతున్నావు చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు చెప్పాలి, అప్పులు, అనారోగ్యాలు, అటేపునున్న జబ్బుల కంటే నేను చెప్తా లిస్ట్ ఏనండి. అటేపునున్న జబ్బుల కంటే, అటేపునున్నటువంటి అప్పుల కంటే, అటేపునున్న ఆర్థిక ఇబ్బందుల కంటే, అటేపును వచ్చే ఆటంకాలు గొడవల కంటే, అటేపును వచ్చే ప్రమాదాల కంటే, అటేపును వచ్చే శత్రువుల కంటే కూడా ఇటేపును మన పక్షాన ఉన్నవాడు అధికుడై ఉన్నాడు. వాటిని అన్నిటినీ అధిగమించడానికి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరయ్యా మన పక్షాన ఉందంటే, మరణాన్ని చాక్లెట్ మింగేసేటట్టు మింగేశాడు దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. అమ్మ అర్థమవుతుందా? చాక్లెట్ సప్లిచ్చి ఆఖరిని ఏం చేస్తారు కొంతమంది, అలాగ మరణాన్ని మింగేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు ఉన్నాడండి మన పక్షాన. భయపడక్కర్లా. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, దేవుడు ఆయన రంగంలోకి దిగితే నీ అప్పులన్నీ ఎగిరిపోతాయి. ఆమేనా? నీ జబ్బులన్నీ ఎగిరిపోతాయి. ఆమేనా? దేవుడు చేస్తాడు మెరాకిల్, నువ్వు నమ్మాలంటే. ఎలా చేస్తావయ్యా? నాకైతే నమ్మకం లేదు బ్రహ్మ, నా నమ్మకం పోయింది ఆయన. ఇంకా నేను నమ్మడం వదిలింది. ఎందుకంటే అడిగి 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 నాకు ఇసుకు అమ్మ వచ్చింది. ఎప్పుడన్నా ఇసుకు వచ్చిందా మీకు? వచ్చిందా లేదా చెప్పండి. లేదా? దేవుడు ఇస్తాడేమో, దేవుడు సహాయం పంపిస్తాడేమో అని అడిగి 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 ఎదురు చూస్తాం. అవి రాపోయేసరికి ఏం చేస్తామని తీసుకొచ్చి ఎవరో ఒకటి దగ్గరికి వెళ్ళి 2,000 తర్వాత ఇస్తాను, లేదా 3,000 తర్వాత ఇస్తాను. ముందు ఏం చేసావు? విశ్వాసం అనే రాయి ఉపయోగించావు. అవునా? ఆ విశ్వాసం అనే రాయి పని చేయకపోతే తర్వాత మన మామూలు సొంత సబుద్ధిని ఆధారపడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు చాలా 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 గొప్ప దేవుడు యేసయ్య. ఆమేనా? ఏంటి అయ్యగారు ఎంత సంతోషంగా చెప్తున్నారు దేవుడి గురించి? దేవుడు ఏదైనా పొలం ఇచ్చేసారా ఏంటి అనుకుంటున్నారేంటి? ఇంకా ఏమీ లేదు. నా విశ్వాసం అది.
నాకు తెలుసుగా దేవుడి కార్యాలు నేను కొత్తగా చూడట్లేదుగా. అసలు ఏమీ లేని టైంలో అప్పుల్లో కొంతమంది గ్రద్దల్లాగా నన్ను పీకుతున్న టైంలో కూడా ఎన్నోసార్లు నేను బాధపడుతున్న సమయాల్లో కూడా దేవుడు నాకు సహాయము పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొన్న సడన్గా ఒక ₹1,00,000 అవసరం వచ్చింది. అంతా నేను వేరే ఒకరిని అడిగితే వాళ్ళు ₹3 ₹5 వడ్డీ ఇస్తామన్నారు. ₹5 వడ్డీ అంటే ఎంత కట్టాలి? ₹1,00,000. బాబు అంత కాదు కానీ కనీసం ₹3 చేసుకో అంటే ₹3 ఇస్తా అన్నారు. నేను రెడీ అయ్యేసరికి ఈలోపు ఈ విషయం మన సహోదరుడు అన్నయ్యకి తెలిసింది, లోకాన్ని తెలిసేసరికి అన్నయ్య ఏమన్నాడంటే, నేను చాలా అప్పులు చేసి ఈరోజు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆ ఇబ్బందులు పడవద్దు, దేవుడు ఖచ్చితంగా దేవుని వైపు చూడు, దేవుడు నీకు సహాయము పంపిస్తాడు, అప్పులు మాత్రం చేయొద్దు. ఈ నెల ఇబ్బంది పడిపోతావు, కట్టలేక ఇవన్నీ చాలా నేను నలుగుతున్నాను, నువ్వు కూడా నలిగిపోతావు, వద్దు. సరే ఒక్క క్షణం ఆలోచించాను, సరే ఎప్పుడు ఉండే అవసరతలే అని చెప్పి అది ఆపేశాను. అప్పు చేయలా. దేవునికి స్తోత్రం, అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మా నాన్నగారు అనేవాడు, నువ్వు నిద్రపోతావు కానీ అప్పు నిద్రపోతావు అనేవాడు. తెలుసా నీకు? నువ్వు నిద్రపోతావు, అది నిద్రపోతావు, అది వడ్డీ 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 చక్ర వడ్డీ అని, ఆ వడ్డీ అని, ఈ వడ్డీ అని, ఈ వడ్డీ అని, అది చివరికి నిండా ముంచేస్తుంది. వద్దు అనేవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఎలా పోషించబడాలనే దాని గురించి కూడా ఒక మాట చెప్పుకోడు ఆయన. వర్షాకాలం టైంలో పనులు ఉంటాయా? ఎన్ని రోజులు, ఎన్ని నెలలమ్మ వర్షాకాలం? అయ్యా ఈ 4 నెలల్లో బొంగా సుబ్బారావు గారి దగ్గర అప్పట్లో మా నాన్నగారు ₹10,000 వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు. 10,000. ఈ 10,000 ఈ 4 నెలలు అయ్యేదాకా కూడా మమ్మల్ని అందరినీ పోషించడానికి, కుటుంబం పోషించడానికి ఈ 4 నెలలు ఉపయోగించుకున్నాడు అంటే కొంచెం అర్థమవుతుందా? ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత మరలా పనులు అన్నీ జరిగేటప్పుడు ఆ యొక్క వ్యాపారం చేసుకుని అమ్ముకుని కళ్ళు అమ్ముకుని ఆ డబ్బులు తెచ్చి మళ్ళీ వడ్డీతో సహాయాన్ని కట్టేవాడు. అలా వెళ్ళేవాడంట ముందుకు. పోషించబడటం కోసం ఒక్కోసారి అప్పు చేస్తాం, తప్పదు, మనం బతకాలి కాబట్టి చెయ్యాలి. అది అర్థమవుతుందా? ఒక్కోసారి ఇల్లు కట్టడానికి అప్పు చేస్తాం, తప్పదు. ఒక్కోసారి పెళ్లి చేయడానికి అప్పు చేస్తాం, తప్పదు. కానీ ప్రతి చిన్నదానికి కూడా ఇక్కడ గొయ్యి పూడ్చి అక్కడ గొయ్యి పూడ్చి ఇక్కడ గొయ్యి పూడ్చి అక్కడ ఇలా చేసామంటే ఇవాళ చిన్న గొయ్యలే, రేపు పొద్దున పెద్ద గొయ్య. ఆ పెద్ద గొయ్య చెరువడం కదా ఏమైంది? ఆ పెద్ద గొయ్య మనిషిని ముంచేసి అంత స్థాయిలోకి తీసుకెళ్ళిపోతుంది. తెలీదు. దేవుని స్తోత్రం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఎందుకు ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ఎంత అప్పు కట్టాను తెలుసా? సుమారుగా ఒకప్పుడు 10 లక్షలు అప్పు కట్టాను, సుమారుగా 10 లక్షలు. మళ్ళీ ఒకప్పుడు తర్వాత మళ్ళీ ఇంచుమించుగా ఒక 7 లక్షలు, 1/2 ఎకరం పొలం అమ్మేసి 7 లక్షలు కట్టాను. మళ్ళీ స్థలాలన్నీ అమ్మేశాను. 1000 గజాల స్థలం ఉండేది, నాకు 20 కాసులు బంగారం ఉండేది, అన్నీ అమ్మేశాను. ఏదో కొంచెం పొలం ఇస్తే అమ్మోళ్ళు, పాస్టర్ గారు అమ్మోళ్ళు, అది కూడా అమ్మేశారు. వాళ్ళు ఈ రోజున ఆ మెడెంక వాళ్ళు ఆ పక్కనే ఇల్లాలు, ఆ మెడెంక చూసి ఎంతో కష్టపడి కొన్నాం, మా అల్లుడు మాకు లేకుండా చేశాడు ఈ పొలం అని ఆ మెడెంక వస్తుంటారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నేనన్నా కంగారు పడతాకుండా ఎప్పుడొకప్పుడు కొంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించాక ఎప్పుడొకప్పుడు మీ పొలం మీకు కొనిపెడతాను, అప్పుడు దాకా ఆగండి బాబు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? అప్పులు గొప్పయా, మనం బ్రతకడం గొప్పదా? యోసేపు కాలంలో కరువు వచ్చేసింది. జాగ్రత్తగా నేను ముగిచ్చేస్తున్నాను. కరువు వస్తే అయ్యా మేమందరూ చచ్చిపోతున్నాం, మాకు ఆహారం పెట్టండి. ఫరో రాజు దగ్గరికి వెళ్ళారు జనం అందరు. రాజ్యంలో డబ్బులు తీసుకెళ్ళండి, డబ్బులు ఇచ్చి దాని అమ్మాడు. తర్వాత డబ్బులు అయిపోయినాయి, దేశంలో ఎక్కడ డబ్బులు లేవు, కనపడతా డబ్బులు లేవు ఎవరి దగ్గర. అప్పుడు ఏం చేయమని మమ్మల్ని ఎలాగోగలగో బతికించండి అయ్యా అని యోసేపు గారిని అడిగితే యోసేపు గారు ఏమన్నాడంటే, మీ దగ్గర పశువులు ఉన్నాయి కదా, గొడ్లు గొర్రెలు ఉన్నాయి కదా, అవన్నీ తాకాడు పెట్టండి మాకు. అవి తాకాడు పెట్టారు, అవి కూడా అయిపోయింది. తర్వాత ఏం పెట్టమంటే మీ పొలాలు తాకాడు పెట్టండి, అవి కూడా అయిపోయింది. తర్వాత ఏం పెట్టమంటే ఫరోకి ఇదిగో మేము దాసులుగా మమ్మల్ని మేము అమ్మేసుకుంటున్నాం అని చెప్పారు. వాళ్ళు ఫరోకి బానిసలు అయిపోతున్నాం పాలేకానం కింద, ఎలాగైనా మమ్మల్ని పోషించండి అంటే వాళ్ళ కోసం దాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
అంటే మనిషి బతకడం ముఖ్యం కాబట్టి ఏం చేస్తారంటే బతకడం కోసం అవసరమైతే పొలాలు, అవసరమైతే వస్తువులు, అవసరమైతే వాహనాలు అమ్మేసుకుంటారు. ఇదిలా ఉంచింది. ఒకప్పుడు అంట ధవళేశ్వరం బ్యారేజీ కట్టేటప్పుడు సంతలో మనుషులు అమ్మేవాళ్ళు అంట. మనుషుల్ని 200 సంవత్సరాల క్రితం ఒక 2 రూపాయలు ఈయనమ్మా సంతలోకి వెళ్ళి ఒక మనిషిని కొనుక్కొచ్చుకుంటా, ఒక పిల్లని ఒక పిల్లని. ఒక 4 రూపాయలు ఈయనమ్మా సంతలోకి వెళ్ళి ఒక మనిషిని కొనుక్కొచ్చుకుంటా అనేవాళ్ళు, డబ్బులు అడిగేవాళ్ళు. ఎవరు కొనుక్కొచ్చుకుంటారు? మనుషుల్ని, పిల్లల్ని అమ్మేవాళ్ళు. ఎంత కరువో చూడండి అక్కడ. దేవునికి స్తోత్రం. ధవళేశ్వరం కాటన్ దొర గారు మన ఏరియాలో తక్కువ, కానీ తూర్పు గోదావరిలో మనం అడిగినా ఆయన బొమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశానికి వచ్చి మన ప్రజలకి ఆహారం పెట్టడం కోసం ఆయన బ్రిడ్జి కట్టాడు, ఆనకట్ట కట్టాడు. ఏమంటారు అయ్యేదాన్ని? ఏమంటారు తెలుగులో? ప్రాజెక్ట్ కట్టాడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వం ఆ టైంలో ఆయనకి జాగ్రత్తగానండి, చాలా విలువైన విషయం. 4 లక్షలు ఆ బ్రిడ్జి కట్టడానికి 4 లక్షలు అంట అప్పట్లో. ఆ 4 లక్షలు కూడా ఎలా ఇచ్చేవాళ్ళలో? అప్పుడు ఒక 50,000 ఇస్తే దానికి తగ్గ మనుషుల్ని ఎన్నుకోవాలని ఆయన పాపం తక్కువ రేట్లో కూలి జనాలందరినీ కూడా, లంకల్లో ఉన్న జనాలందరినీ కూలికి తీసుకొచ్చి యాసకాలం టైంలో గోదావరి ఎండిపోయినప్పుడు తాడి చెట్టుని 2 బద్దల కింద కోపించి తాడి చెట్లు నరికించి, అప్పట్లో టెక్నాలజీ లేదు కదా, తాడి చెట్టుని గోదావరిలో పాతేపించేలుగా అలాగా వాళ్ళు కట్టారంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అలా కట్టి చివరికి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆయన ఆరోగ్యం అంతా పాడైపోయి, రెస్ట్ లేక చివరికి అనారోగ్యం పాలైపోయి ఆయన చనిపోయాడు. మన ఏరియా, మన ప్రాంతం కోసం ఆయన త్యాగం చేశాడు ఆయన జీవితాన్ని. ఆయన అందుకే ధవళేశ్వరం ప్రాజెక్టు ఆ ఏరియాలో కాటన్ దొర గారి కోసం గుర్రాల మీద బొమ్మలు పెట్టారు. ఈ రోజున అందరూ అక్కడ ఇడ్లీ రవ్వల సంచుల మీద కూడా ఇప్పుడు ఈ రోజున ఆయన బొమ్మ వేస్తున్నారు కాటన్ దొర గారు. వాళ్ళ 4వ తరం వారసులు ఉన్నారంటే ఇప్పటికి. వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఈ వంతులు చూసుకుని ఈ ప్రాజెక్టులు, మన ఇండియాలో ఉన్న ప్రాజెక్టులన్నీ చూసి వెళ్తారంట. ఎందుకు? మా ముత్తాత కట్టిన ప్రాజెక్ట్ ఇది, ఇంకా ఇది ఇలాగే ఉంది అని చెప్పి. దేవునికి స్తోత్రం. నీతిమంతుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేనండి. నీతిమంతుడు ఎక్కడున్నా జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితంలో వస్తున్న చిన్న ఒడిదుడుకులు బట్టి నీవు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఆమేనండి. జడిసిపోకూడదు, వేసారిపోకూడదు. నీవు ఎప్పుడైతే దేవుని పక్షాన్ని చూస్తావో దేవుడు మన పక్షాన్ని ఉంటాడు కాబట్టి దేవుడు వాటన్నిటినీ కూడా అధిగమింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం. నాలో ఉన్న దేవుడు నా పక్షమై తానే యుద్ధము చేయును. నాలో ఉన్న దేవుడు నా పక్షమై తానే యుద్ధము చేయును. నే అలయను జడియను కృంగను వెనుదీయను. నే అలయను నన్ను వెనుదీయను. హోసన్నా ఇశ్రాయేలు విజయమే. హోసన్నా అపవాదికి అపజయమే. హోసన్నా ఇశ్రాయేలు విజయమే. హోసన్నా అపవాదికి అపజయమే. నాలో ఉన్న దేవుడు నా పక్షమై తానే యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం. మరొక మాట చూసుకుని ముగించేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను.
యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే ఇక్కడ లోకంలో మీకు శ్రమ ఉంటుంది. యేసయ్య నమ్ముకుంటే శ్రమలు ఉండవని లేదు బైబిల్లో. అమ్మ అర్థమవుతుందా? పోనీ యేసయ్యని నమ్ముకోకుండా ఉంటే శ్రమలు లేకుండా ఉంటాయా? అయ్యా ఉంటాయా? అయ్యా యేసయ్య నమ్ముకుంటే శ్రమలు ఉండవని లేదు, యేసయ్య నమ్ముకోకుండా ఉంటే శ్రమలు ఉండవని లేదు. నమ్ముకోకుండా ఉంటే ఇంకా నీకు ఆధారం నిరీక్షణ ఉండదు, దెయ్యం నిన్ను దులిపేస్తుంటాడు పట్టుకుని. నమ్ముకుంటే కనీసం అమ్మో యేసయ్య ఉన్నాడని ఆగుతాడు, మధ్య మధ్యలో గ్యాప్ ఎత్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నమ్ముకోకుండా ఉంటే ఏమైంది? లోకంలో మీకు శ్రమ కలిగింది, అయినా మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎవరిని జయించాడు యేసయ్య? అంటే లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి, ముగించేస్తాను. చెప్పాలి, మూలవాక్యంలోకి వచ్చాను. లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు సైతాన్ని జయించాడు, అంధకార శక్తులు జయించాడు, దురాత్మలు జయించాడు, బ్రహ్మపరిచాత్మలు జయించాడు, ఈ లోకనాథులు జయించాడు, సమస్తాన్ని కూడా దేవుడు జయించాడు. దేవునికి స్తోత్రం. జయించాడు కాబట్టి ఆయన మనకి జయమిస్తున్నాడు. ఆమేనండి. ఆయన శోధించబడ్డాడు కాబట్టి మనకి ప్రతి శోధనపై ఆయన జయమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ మాట చూసుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను నా మనసుతో ఆరాధించును, నా బలముతో ప్రేమించేదను. ఆరాధనా 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 ఆరాధనా. దేవుని స్తోత్రం. హెబ్రీ 2:18 తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడో ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. చెప్పనా వద్దా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియకుండానే నీలో పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రాంతం, ఒక ఊరు దేవుని పరిచర్యకి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి గతంలో మీకు చెప్పారు. ఎవరా పాస్టర్ గారు? వెళ్ళినప్పుడు వాకింగ్ చెప్పడం అయిపోయిన తర్వాత నైట్ అక్కడ పడుకున్నా బలిపీఠం మీద. నేను నిద్రపోతున్నాం, పాస్టర్ గారు నిద్రపోతున్నాం. నైట్ 2 అయింది సమయం. 2 అయ్యేసరికల్లా ఒక దురాత్మ వచ్చి అంటుంది, రే ఎగరా పైకి అంటుంది. ఎవరిని? ఎవరిని? దురాత్మ ఎప్పుడు కూడా పాస్టర్నైనా ఇంకొకరైనా పాస్టర్ గారు పైకి లేకండి, కొంచెం మీరు ప్రార్థన చేయండి. దేవుడు నా మీద నీకు అధికారం లేదు, నీ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నువ్వు కాలిపోతున్నావు అనగానే ఆ దురాత్మ అన్ని పారిపోయింది. దేవునికి స్తోత్రం. నీ మీద దురాత్మకు అధికారం లేదు. ఆమేనానండి. నీ కుటుంబం మీద దురాత్మకు అధికారం లేదు. ఆమేనానండి. అధికారం ఎప్పుడు వస్తే
ఒక్కోసారి నీ శరీరం బలహీనం అయిపోతుంది, నువ్వు అనారోగ్యంగా ఉంటావు, నువ్వు పడుకుంటావు, నువ్వేం మాట్లాడలేవు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపనం చేస్తాడు. ఆమేనంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్కును దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రెండోది ఇంకొక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. ఇదిగో నన్ను ఎదగనీయకుండా కొన్ని దురాత్మలు అడ్డుపడుతున్నాయి, నాకు అభివృద్ధి రాకుండా. ఇదిగో నన్ను అభివృద్ధి రాకుండా, ఆర్థిక సహాయం రాకుండా మంత్రప్రయోగాలు అడ్డుపడుతున్నాయి, దురాత్మలు అడ్డుపడుతున్నాయి. అంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఏ దురాత్మ అడ్డుపడినా సరే వాటిని నెట్టుకుంటే నీకు సహాయం వచ్చేది నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవిస్తుంది కాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా ఇదిగోనైనా మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా, మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. ఇదిగో నువ్వు మాలో ఉన్నావు నాయన, అయ్యా నువ్వు మాతో ఉన్నావు నాయన. ఇదిగోనైనా ప్రతి బలహీనతల నుంచి విడిపించండి అయ్యా, ప్రతి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నడిపించండి. ఇదిగో ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడిన వారందరూ దేవుని కుమారులైంది, వారందరూ దేవుని కుమార్తెలైందరు. కుమారుడు దేవుని ఆత్మతో నీవు ఉన్నప్పుడు ఇదిగో నీకు అంతా కూడా జయమే కలిగింది. కుమారుడు దేవుని ఆత్మతో నీవు ఉన్నప్పుడు నీకంతా కూడా జయమే కలిగింది. ఇదిగో ఎవ్వరూ కూడా నీ జయాన్ని ఆపలేరు దేవుని సన్నిధిలో. ఇదిగో దేవుడు మన పక్షాన ఉండగా ఇదిగో మనకంతా విజయమే కలిగింది, అంతా జయమే కలిగింది. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఒకవేళ అప్పులు బట్టి, ఒకవేళ వ్యాధులు బట్టి, ఒకవేళ ప్రాణాలను బట్టి, ప్రతి వాటికంటే కూడా దేవుడు అధికుడే ఉన్నాడు. దేవుడు మన పక్షాన అధికుడే ఉన్నాడు కాబట్టి దేవుడు సమస్త విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. ఆయన శోధింపబడి ఉన్నాడు కనుక ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. తండ్రి నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం.